పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐటి బాంబే విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా ₹1,20,000 చొప్పున ఫైన్ వేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఐఐటి బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్టివల్లో భాగంగా కొందరు విద్యార్థులు రాహోవన్ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. ఇది రామాయణానికి పేరడి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియోలు చూసిన పలువురు ఈ స్కిట్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష కావచ్చు, హావభావాలు కావచ్చు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ స్కిట్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది. ఆ తర్వాత స్కిట్ ప్రదర్శించిన 8 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 8 మందిలో నలుగురికి ఒక్కొక్కరికి ₹1,20,000 జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికి ₹40,000 ఫైన్ వేసింది. దీంతో పాటు హాస్టల్ నుండి డీబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.